వైర్లెస్ ఎల్ఈడీస్ ప్రాజెక్టు చేస్తున్నాను. ఇది 36 గేజ్ వైరు. ట్రాన్స్మిటర్ కాయిల్ వైండింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తున్నాను. అలాగే రిసీవర్ కాయిల్ వైండింగ్ కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. D882 ట్రాన్సిస్టర్ ఇది. 33K రెజిస్టర్ ఇది. ఇది ఇండక్టర్ కాయిల్ చూసారా, ఇలాగే ఎల్ఈడీస్ని పెట్టి సాల్వింగ్ చేశాను. ఇది SMD కోడ్. ఇది ఈ టైప్ ఇండక్టర్స్ని ఉపయోగించండి. ఈ టైపు ఇండక్టర్ అయితే కొంచెం మీకు రిజల్ట్ అన్నది మీకు తక్కువగా కనిపిస్తుంటుంది. ఇది 110 mm పైప్ మాట. ఇది చూసారు కదా. ఇప్పుడు ఈ పైప్ మీద మనం వైండింగ్ చేస్తున్నాం. 36 గేజ్ వైర్ పెట్టి మనం వైండింగ్ చేస్తున్నాం. ఇలా పెట్టి మనం ఇలా వైండింగ్ చేయడమే. ఇలా మనం 15 టన్స్ వైండింగ్ చేసుకోవాలి. దీని మీద నేను 15 టన్స్ వైండింగ్ చేశాను కదా. ఇప్పుడు ఈ 15 టన్స్ తర్వాత వచ్చి ఇలాగా మనం 15 టన్స్ చుట్టాం. మనం ఈ వైర్ ఉంది కదా, వైండింగ్ వైర్ని ఇలా పెట్టి కొంచెం ఇలా గ్యాప్ ఏమంటే 15 టన్స్ చేసాం కదా, ఇలా పెట్టుకోండి వైండింగ్ వైర్ని. మళ్ళీ ఇక్కడి నుంచి 15 టన్స్ వైండింగ్ చేయండి. ఇంకో 15 టన్స్ వైండింగ్ చేయండి. 15 టన్స్ వైండింగ్ చేసిన తర్వాత ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని కాయిల్ చుట్టూరు ఇన్సులేషన్ టేప్ చుట్టనమాట. 15 మాట. ఈ కాయిల్ మొత్తం 30 వైండింగ్స్ 15 రౌండ్స్ చుట్టిన తర్వాత మనం సెంటర్ ట్యాప్ తీసి మళ్ళీ 15 రౌండ్లు చుట్టేస్తాం. ఇది D882 ట్రాన్సిస్టర్ చూసారు కదా. ఇది 33K రెజిస్టర్ అన్నమాట. ఇది ట్రాన్సిస్టర్ బేస్. ఈ ట్రాన్సిస్టర్ బేస్కి ఈ 33K రెజిస్టర్ సాల్వింగ్ చేయండి. మనం కాయిల్ చుట్టుకున్నాం కదా, వైండింగ్ చేసి ఉంచాం కదా. వైండింగ్ చేసి ఉంచిన కాయిల్ సెంటర్ ట్యాప్ను వదిలేసి ఒక ఎండ్ ఈ ట్రాన్సిస్టర్ బేస్కి రెజిస్టర్ ఉంది కదా, ఈ రెజిస్టర్ దగ్గర సాల్వింగ్ చేయండి ఒక ఎండ్ని. ఇదేమో నెగిటివ్ మాట. బ్లూ వైర్ వేసాను కదా, ఇది నెగిటివ్. ఈ కాయిల్ మధ్యలో సెంటర్ ట్యాప్ ఉంది కదా, ఇదేమో పాజిటివ్ మాట. 5 volts వరకు మనం ఇక్కడ వోల్టేజ్ అన్నది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను వోల్టేజ్ కనెక్షన్ ఇచ్చి మీకు చూపిస్తాను. నెగిటివ్ కనెక్షన్ ఇద్దాం. ఇది పాజిటివ్ మాట. కాయిల్ సెంటర్ ట్యాప్ పాజిటివ్. ఇప్పుడు దీనికి వోల్టేజ్ ఇచ్చాం. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేయడమే.
కాయిల్ రివర్స్ చేయండి. చూసారా, ఎల్ఈడి వెలుగుతుంది. డే లైటింగ్ ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇది కాయిల్ వెలుగుతుంది కదా. మళ్ళీ ఈ కాయిల్ రివర్స్ చేసి పెట్టకండి. రివర్స్ చేసి పెడితే మీకు చూసారా కనిపించట్లేదు, లైట్గా కానీ కనిపించలేనట్టుగా వెలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎల్ఈడి వెలుగుతుంది కదా. దీన్నే వైర్లెస్ ఎల్ఈడీస్ అంటారన్నమాట. ఇది వేరే ఇండక్టర్ కాయిల్ చూడండి, మీకు సరిగ్గా దగ్గర పడితే కానీ ఇది వెలగట్లేదు. అంటే కాయిల్కి ఈ ఇండక్టర్కి మ్యాచ్ అవ్వలేదు, అందుకే మీకు వెలగట్లేదు. ఇది నేను తయారు చేసిన ఇండక్టర్ అన్నమాట. చిన్న ట్రాన్స్ఫార్మర్ ఫెరైట్ కోర్ ఉంటుంది కదా, అది తీసి నేను 2 మీటర్స్ 36 గేజ్ వైర్ని చుట్టానమాట. 2 మీటర్స్ 36 గేజ్ వైర్ తీసుకున్నాను. ఆ 2 మీటర్స్ వైర్ని ఈ ఫెరైట్ కోర్ మీద చుట్టాను. ఇప్పుడు చూడండి, ఇది కూడా వెలుగుతుంది. ఇందులోంచి బయటకు తీస్తే వెలగట్లేదు. బయటకు తీసి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టానా వెలుగుతుందా? వెలగట్లేదు. ఇందులో పెడితే మాత్రమే వెలుగుతుంది. చూసారు కదా, ఇది కూడా అంతే. ఈ ఫెరైట్ కోర్ ఎస్ఎండి కోడ్ చూడండి, 221. ఇది కూడా వెలుగుతుంది కదా. మీకు డే లైట్లో మీకు సరిగ్గా కనిపించట్లేదు. చూసారు కదా ఎలా వెలుగుతుంది. ఈ ఇండక్టర్ కాయిల్కి ఈ ట్రాన్స్మిటర్ కాయిల్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అవ్వలేదనుకుంటే మీకు సరిగ్గా వెలగదు. దీనికి నేను ఇచ్చిన వోల్టేజ్ 4.5 వోల్ట్స్ అలాగే ఇచ్చాను. 5 వోల్ట్స్ అలాగే ఇచ్చాను అనుకోండి. చూడండి ఎలా వెలుగుతున్నాయో. ఇవి మీకు రెడీమేడ్గా దొరుకుతాయి. చూడండి, ఎల్ఈడి ఎక్కడ పెట్టినా వర్క్ అవుతుంది, మిడిల్లో ఎక్కడ పెట్టినా. మళ్ళీ ఈ పక్కన పడితే వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ ఎక్కడ పెట్టినా వర్క్ అవ్వట్లేదు. చూసారు కదా వెలగట్లేదు. ఈ మిడిల్లో పెడితేనే కాయిల్ దాంట్లో పెడితేనే ఇది వెలుగుతుంది. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ పెడితే ఏమైనా వెలుగుతుందో, వెలగట్లేదు. ఇది వైర్లెస్ ఎల్ఈడి ప్రాజెక్ట్ అన్నమాట. ఇది కాయిల్ నేను లెంత్ అలా తీసుకున్నాను. ఒకవేళ మీకు ఈ కాయిల్స్ అవైలబుల్ లేకపోతే నేను చేశాను కదా, ఇది ఇటువంటిది రిసీవర్ కాయిల్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.